వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. నా పేరు చైతన్యదేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. ముందుగా ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి చెప్పగలిగేది అదే. కాబట్టి మీరందరూ కూడా చాలా ఎఫర్ట్తో చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ చాలా ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి స్థితిలో ఉండుంటారు మానసికంగా. ఎందుకంటే ఒక అభ్యర్థి సిన్సియర్గా ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు అతను మానసికంగా ఒక రకమైనటువంటి కొంచెం భయము, కొంచెం ఉత్సాహం, ఎలా వస్తుందో అనేటువంటి ఆతృత ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేను వ్యక్తిగతంగా సూచించేది ఏంటంటే, ఇది అందరికీ అప్లై అవుతుందా అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఉండొచ్చండి. సో మీరు హేతుబద్ధంగా ఆలోచించి నేను చెప్పేదేదో నా వైపు నుంచి ఒక వర్షన్ అని గమనించండి అంతే. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, చివరి 2 రోజులు అభ్యర్థి సఫిషియెంట్‌గా నిద్ర ఉండాలి. అంటే ఎగ్జామినేషన్‌కి ముందు, ఎగ్జామ్ పోవడానికి ముందు రోజు వరకు, అంటే అంతకు ముందు రోజు కానీ, ఎగ్జామ్ రోజు వరకు కానీ, అంటే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్‌లో నిద్రపోమని కాదు, ఎగ్జామ్ రాయడానికి ముందు రోజు వరకు అని నేను చెప్పడం నా ఉద్దేశం. సో మంచి సఫిషియెంట్ ఫుడ్ నిద్ర ఉండాలి. మంచి ఫుడ్డు, అది కూడా ఇబ్బంది కలిగినటువంటి, అంటే ఎలాంటి అంటే గొంతు కాలడమో లేకపోతే ఇలాంటివి కాకుండా, అలాంటి అవకాశాలు లేని ఫుడ్ ఏదైనా తీసుకోవడం. దాంతో పాటుగా చివరి రోజుల్లో ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయకుండా ఉండడం చాలా ఉత్తమం అండి. అంటే రోజులు దగ్గర పడుతూ ఉన్నప్పుడు, అంటే ఎగ్జామినేషన్ ఇంకొక వారం రోజులుంది, 4 రోజులుంది, 5 రోజులుంది, 2 రోజులుంది అన్నప్పుడు కొత్త ప్రశ్నపత్రాలని ఏవైనా ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే ప్రశ్నపత్రం కనుక ఒకవేళ ఏదైనా ఒక ప్రశ్నపత్రం ఎగ్జామినర్, అంటే ఆ ప్రశ్నపత్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒక దృక్పథంతో ఆ ప్రశ్నపత్రాన్ని తయారు చేసినట్లయితే, మనం థాట్ ప్రాసెస్కి కనుక అది మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు అభ్యర్థి తక్కువ మార్కులు పొంది అక్కడ మోటివేషన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి రోజుల్లో ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు, వారం 10 రోజులు ఇంకా ఎగ్జామ్ ఉందన్నప్పుడు కూడా కొత్తగా ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయకూడదు. కొత్త అంశాలు అసలు చదవకూడదండి. ఆల్రెడీ చదివిన అంశాలు మాత్రమే రివిజన్ చేసుకోవాలి. ప్రెజర్ తీసుకోకూడదు. మీరు ఎంత చదివినా సరే ఇంకా చాలా మిగిలిపోయి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా హైరాణ పడకూడదండి. అలా హైరాణ పడకుండా మనం చదివింది మనం చేయగలిగినంత మనం చేసాం, మనకు ఒక ఉద్యోగం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి, అంటే సిన్సియర్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు నేను చెప్తున్నాను, నమ్మి ప్రశాంతంగా కావాల్సినటువంటి ఫుడ్, కావాల్సిన నిద్ర మెయింటైన్ చేయండి. నైట్ అవుట్లు చేయకుండా ఎగ్జామినేషన్ రోజు పూర్తిగా, అంటే ఒక పీస్ఫుల్ మైండ్ తోటి ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలని, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి మంచి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.